మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి శనివారం హనుమాన్ జయంతితో కలిసి వచ్చింది. ఈరోజు సాయంత్రం 6:25 నుండి 9:03 మధ్యలో గుమ్మం దగ్గర ఈ ఆకును కాల్చండి చాలు. ఇలా ఈ ఆకును కాలిస్తే మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి గుమ్మం దగ్గర ఈ ఆకును ఖచ్చితంగా కాల్చండి. అసలు ఈ పౌర్ణమి రోజు గుమ్మం దగ్గర ఏ ఆకును కాల్చాలి, ఏం కాలిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన కష్టాలు పోయి మనకు ధనం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజు ఎంత లేట్ అయినా సరే లక్ష్మీదేవి ముందు దీపం పెట్టాలి. అమ్మవారికి ఏదైనా నైవేద్యం పళ్ళను ఫలాన్ని కానీ మన దగ్గర ఉండే చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యం పెట్టాలి. దీపం పెట్టి నైవేద్యం పెడితే అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు చాలామంది అనేక రకాల పరిహారాలు విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన ఆకును కాలేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కొందరికి 2 గుమ్మాలు ఉంటాయి, కొందరికి 1 గుమ్మమే ఉంటుంది. మీరు ఎక్కువగా ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఏ గుమ్మాన్ని వాడతారో ఆ గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేసుకోండి. అది కూడా సాయంత్రం 6:25 నుండి 9:03 మధ్య ప్రాంతంలో చేయాలి. ఎందుకంటే ఆ సమయంలోనే అమ్మవారు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం పరిహారం చేసుకుంటే చెడిపోయి ఆ తల్లి మన ఇంట్లోకి వచ్చేస్తుంది. మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, మనకు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. అందుకే ఈ విధంగా మీరు ఈ సమయంలోనే చేసుకోండి. అలా ఈ సమయంలోనే చేసుకుని ఫలితం అనేది పొందండి. గుమ్మం దగ్గర ఈ ఆకును కాల్చటం వలన మన ఇంట్లో ఉండే చెడంతా కూడా మనం పోగొట్టుకున్నట్టు అవుతుంది. చెడు అనేది మన ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఇది ఏకైక పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. ఈ ఆకు కాల్చిన తర్వాత ఆ పొగంతా కూడా ఇంట్లోకి వెళ్తుంది. కాబట్టి ఆ పొగ మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే ప్రతికూల శక్తులను తీసివేస్తుంది. అలా తీసేసి మన జీవితాన్ని మారుస్తుంది, మనకు అద్భుతమైన రిజల్ట్ను ఇస్తుంది. అందుకే గుమ్మం దగ్గర చాలామంది ఇలాంటి ఆకులను కాలుస్తూ ఉంటారు. ఇలా కాల్చడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, ధన సమస్యలు పోతాయి, సంపాదన అంచెలంచెలుగా పెరుగుతుంది. 100 నుండి 1000కు, 1000 నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు పెరుగుతుంది. అంటే ఒకేసారి కోటీశ్వరులుగా మారిపోతారని కాదు, నిదానంగా మీ సంపాదన పెరుగుతుంది. మీరు కూడా మీ సంపాదనను పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. అసలేం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక చిన్న సైజులో ఉండే ఒక మట్టి ప్రమిద తీసుకొని దానిలో ఒక జామ ఆకును వేయండి. జామ ఆకు గురించి చాలామందికి తెలియదు. జామ ఆకులో విపరీత శక్తులు ఉంటాయని పరిహార శాస్త్రం చెప్తుంది. జామ ఆకుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది, మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంటుంది, ధన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది, ధన సంపాదనను పెంచే శక్తి ఉంటుంది, మన సుడిని తిప్పేసే శక్తి జామ ఆకుకు ఉంది. కనుక ముందు జామ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు మేము పరిహారం చేసుకుంటున్నాము, ఆ పరిహారం కోసం ఒక ఆకును తీసుకువెళ్తున్నాము అని చెప్పేసి ఒక నమస్కారం చేసుకొని ఒక జామ ఆకును కోసి తెచ్చుకోండి. ఉదయం పూటే జామ ఆకును తెచ్చుకోవాలి. తర్వాత ఈ ఆకును మీ ఇంటి దగ్గరే సాయంత్రం వరకు ఎండబెట్టాలి. అంటే ఇంటి ముందు కానీ డాబా పైన కానీ ఎండబెట్టి ఉంచుకోవాలి. రాత్రి 6:25 నుండి 9:03 మధ్యలో ఈ ఆకును తీసి ప్రమిదలో వేయాలి. జామ ఆకు చాలా మంచి ఆకు. ఈ ఆకుతో పరిహారం చేస్తే 100% ఫలితం వస్తుందని శాస్త్రాలలో ఉంది. కాబట్టి ముందు ప్రమిదలో జామ ఆకు వేయండి. అది కూడా ఆకుపలంగా వేయకూడదు. ఆ జామ ఆకును ముక్కలు ముక్కలుగా చీల్చేసి వేయండి, ముక్కలు చేసి వేయండి. ఒకవేళ మీకు జామ ఆకు దొరకకపోతే తమలపాకును తీసుకుని సేమ్ ఇలాగే పగలంతా కూడా ఎండబెట్టి రాత్రికి ముక్కలుగా చేసి ప్రమిదలో వేయాలి. ఇలా ముందు ప్రమిదలో జామ ఆకును కానీ తమలపాకును కానీ వేయండి.
ఆ తర్వాత ఈ ఆకు మీద ఒక అర స్పూన్ ఆవాలు వేయాలి. ఖచ్చితంగా ఆవాలు వేయాలి, ఎందుకంటే ఆవాలు మన సంపాదనను పెంచే శక్తిని కలిగి ఉంటాయి. ఆవాలకు విపరీత శక్తి ఉంటుంది. పౌర్ణమి రోజు ఆవాలకు మరిన్ని శక్తులు పెరుగుతాయి. ఆవాలలో అమ్మవారు కొలువై ఉంటారు. ఆవాలు మన దశ మారిపోయేలాగా చేస్తాయి, ధన ద్వారాలు తెరుచుకునేలాగా చేసి ధనాన్ని అట్రాక్ట్ చేస్తాయి. కనుక ఒక అర స్పూను ఆవాలను ప్రమిదలో వేయండి. ఆ తర్వాత కొంచెం కర్పూరాన్ని తీసుకొని పొడిలాగా చేసి ప్రమిదలో వేయాలి. ఎందుకంటే కర్పూరం ఈ ఆకును కాల్చడానికి బాగా ఉపయోగపడుతుంది. పైగా కర్పూరం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కర్పూరంతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితాన్ని తెచ్చిపెడతాయి. కనుక చిన్న ప్రమిదను లేదా గిన్నెను తీసుకుని దానిలో ఆకును, ఆవాలను, కర్పూరం పొడిని వేయండి. తర్వాత ఈ యొక్క మట్టి ప్రమిదను మీ చేతితో పట్టుకుని మీ ఇల్లంతా తిరగండి. అంటే హాలు, బెడ్రూము, కిచెన్ ఇలా ఇంట్లోని అన్ని గదుల్లో తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రమిదను గుమ్మం దగ్గర పెట్టేసి అగ్గిపుల్ల వెలిగించి జామ ఆకును, ఆవాలను కాల్చండి. కర్పూరం వేసాం గనుక అవన్నీ చక్కగా కాలిపోతాయి. ఒకవేళ మధ్యలో మంట ఆగిపోతే మళ్ళీ ఇంకొంచెం కర్పూరం వేసి కాల్చేయండి. ప్రమిదలో వేసిన ఆకు, ఆవాలు మొత్తం బూడిద అయిపోయేదాకా కాల్చండి. ఇలా కాల్చటం వలన మన ఇంట్లోకి దుష్టశక్తులు అనేవి రావు. ఇల్లు కొన్నిటిని భరిస్తుంది, కొన్నిటిని భరించదు. దుష్టశక్తి ఇంట్లో ఉంటే ఇంటి పరంగా మనకు బాగుండదు. సంతానం కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఇలా గొడవలు జరగటం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది మా జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుంది. మాకు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడుతూ ఉంటారు కదా చాలామంది. అలాంటి వాళ్ళు ఈ పౌర్ణమి రోజు ఈజీగా పరిహారం చేసుకోండి. మీరు ఆకును కాల్చేటప్పుడు పొగ వస్తుంది కదా, అదంతా కూడా మీ ఇంట్లోకి వెళ్ళేలాగా చూసుకోండి. అంటే ఆ పొగ అంతా కూడా మీ ఇంట్లోకి వెళ్ళింది అనుకోండి. ఒకవేళ మీ ఇంట్లో మీకు తెలియకుండా నకారాత్మక శక్తి ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకోండి, దానివల్లనే కదా మీరు సఫర్ అయిపోతూ ఉన్నారు, దానివల్లనే కదా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ పొగంతా కూడా ఆ ఇంట్లో ఉంటే దుష్ట శక్తులను తీసివేయడానికి, ఆ ఇంట్లో ఉండే దుష్ట శక్తులను బయటకు గుంజడానికి ఉపయోగపడుతుంది. అంటే గుంజి బయటకు తీసుకురావడానికి కూడా ఈ పొగ అనేది ఉపయోగపడుతుంది. పొగ అనేది ఇంట్లోకి మొత్తం పోవాలి. అంటే కొంచెం పొగ ఇంట్లోకి వెళ్తే సరిపోతుంది. మీ ఇంట్లో ఎక్కడ చెడున్నా, ఏ మూలల్లో చెడున్నా కానీ బయటకు తీసుకురావడానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి చేసేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. గుమ్మం దగ్గర కాల్చండి. గుమ్మానికి ఎడమవైపు, కుడివైపు ఏ వైపున అయినా సరే కాల్చుకోవచ్చు. ఇలా కాలిస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కూడా. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ తల్లి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుని మీకు కావలసినంత సంపద చేకూరుస్తుంది. ఇంట్లో ఉండే చెడిపోయి ఇంట్లో అందరూ కూడా కలిసిమెలిసి ఉండటం, ఐకమత్యంగా ఉండటం, ఒకరి మాట ఒకరు వినటం, గౌరవించుకోవటం ఇలాంటివి మనం చూడగలుగుతామని శాస్త్రం చెప్తుంది. ఇక ప్రమిదలోని ఆవాలు, ఆకు మొత్తం కాలిపోయిన తర్వాత ఆ బూడిదను తీసుకుని వెళ్ళి కొంచెం దూరంగా పడేసుకోండి. అంటే మీ ఇంటి బయటకు వచ్చి 1-2 అడుగులు వేసి రోడ్డు మీద పడేయండి. ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఇంట్లో ప్రశాంతత, సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా మీరే మీ కళ్ళతో చూస్తారు. కాబట్టి ప్రయత్నించండి. ఈ ఆకును గుమ్మం దగ్గర కాలిస్తే మన ఇంటిపై నరకన్ను, నరదృష్టి, చెడు కన్ను, చెడు దృష్టి ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. జనఘోష ఇలాంటివన్నీ కూడా మన ఇంటికి పట్టి పీడిస్తూ ఉంటాయి కదా. కొంతమంది మనం అంటే గిట్టని వారు మన ఇంట్లో గొడవలు క్రియేట్ చేస్తూ ఉంటారు. మన ఇంటిపై ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి కూడా ఈ పరిహారంతో మీరు సింపుల్గా, ఈజీగా బయటపడవచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా అద్భుతమైన పరిహారం. కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. మంచి ఫలితంతో పాటు ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. మీ సుడిని తిప్పేసి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుందని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పురాణ గ్రంథంలో కూడా చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసి మీకు ఉండే ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ధన సమస్యలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా పోయేలాగా చేసుకోండి. కొంతమందికి శరీరం సహకరించదు. శరీరం అంటే సహకరించక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సోమరితనంగా ఉంటారు. పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. పని చేయాలంటే చేత కాదు. ఎలాగైనా సరే పని చేయాలని పట్టుదలతో చేస్తూ ఉంటారు. కానీ మధ్యలోనే పని ఆగిపోతూ ఉంటుంది. అసలు మాకెందుకు ఇంత బద్ధకం,
మేము ఎందుకు ఇలా సోమరి పోతుల్లాగా అయిపోతూ ఉన్నాం, మేము ఏం చేయాలి అసలు అని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. అప్పుడు వారి బద్ధకం వదిలిపోతుంది, చురుకుగా మారిపోతారు, చేసే పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. సంపాదన అనేది అంచెలంచెలుగా పెరుగుతుంది. కాబట్టి పౌర్ణమి రోజు మీరు ఈ విధంగా పరిహారం చేసుకోండి, మంచి ఫలితాన్ని చూస్తారు. మీ జీవితాన్ని మీరే మీ చేతులతో మార్చుకుంటారు. ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోవడానికి ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం కనుక మిస్ అవ్వకుండా అందరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి పరమ పవిత్రమైన రోజు. అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ జాతకం మారిపోతుంది, దరిద్రాలన్నీ పోతాయి. ఈరోజు కుక్క కనిపిస్తే ఇలా చేయటం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు శునకాలు. ఆది మానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు. అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు. మిగతా విషయాల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి. కుక్కలు వాసన చూసి దేనైనా పసిగట్టగలుగుతాయి. అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు. మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు. కుక్కలను విశ్వాసమున్న జంతువుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు. కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమనం అవుతుందని పెద్దలు నమ్ముతారు. మన ప్రకృతిలో సంభవించే పెను ప్రమాదాలను కుక్క ముందుగా కనిపెడుతుంది. కుక్కలను చాలా వరకు అందరూ చులకనగా చూస్తారు. చాలామంది కుక్కలను కొడుతూ ఉంటారు. అంటే కుక్కలు ఏమీ చేయకపోయినా ఊరికే కుక్కలను కొట్టటము, హింసించటం వంటి పనులు చేస్తారు. కానీ అలా కుక్కలను ఊరికే కొడితే పాపం చుట్టుకుంటుంది. కుక్కలు మిమ్మల్ని చూసి మొరిగినప్పుడు, కరవడానికి వచ్చినప్పుడు కొట్టినా తప్పులేదు. కానీ ఏ కారణం లేకుండా కుక్కలను కొడితే లేనిపోని పాపాలు తగులుతాయి. కాబట్టి కుక్కలను కొట్టడం, హింసించటం వంటి పనులు చేయవద్దు. ఇక ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరకు పిలవండి. వీధుల్లో చాలా కుక్కలు ఎవరు ఆహారం పెడతారా అని ఆశగా తిరుగుతూ ఉంటాయి. అటువంటి కుక్కలు పిలవగానే దగ్గరికి వచ్చేస్తాయి. ఇలా ఒక కుక్కను దగ్గరకు పిలిచి ఆ కుక్కకు చక్కగా పెరుగులో అన్నం కలిపి కానీ, పాలల్లో అన్నం కలిపి కానీ, లేదా కూర అన్నాన్ని కానీ పెట్టండి. అంటే డైరెక్ట్గా అలా పెట్టేయకండి. ముందు పెరుగన్నం కానీ, పాలన్నం కానీ, కూరన్నం కానీ కలిపి ఆంజనేయ స్వామి వారికి జస్ట్ అలా చూపించండి. స్వామి, ఈ అన్నాన్ని కుక్కకు పెడుతూ ఉన్నాను అని జస్ట్ అలా చూపించి ఆ తర్వాత అన్నాన్ని ఇంటి బయటకు తెచ్చి కుక్కకు పెట్టేయండి. ఆ కుక్క అన్నం తినేటప్పుడు మీకు ఉన్న సమస్యలను మీ మనసులో చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకోండి. ఈరోజు అన్నం అనే కాదు, గారెలు, అప్పాలు, చపాతీలు ఇలాంటివి ఏమైనా సరే కుక్కకు పెట్టవచ్చు. ఈరోజు ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా మీకు ఉన్న సమస్యలు పోతాయి. అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది. కేవలం ఒక్క కుక్కే కాదు, అంతకన్నా ఎక్కువ కుక్కలకు కూడా ఆహారం పెట్టవచ్చు. ఇలా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఆహారం పెడితే శని బాధలు ఉండవు, జాతక దోషాలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, వద్దన్నా ధనం వస్తుంది, ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఈ ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను ఆంజనేయ స్వామి వారిగా భావించి అరటి పండ్లను ఇవ్వండి, లేదా వేరే ఫలాలను ఇవ్వండి. ఈరోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.